మీరు చూస్తున్న ఆడవాళ్ళందరూ ఇక్కడ బంగారం. ఎందుకంటే నేను వచ్చేసా నాగారం. బాగున్నారా? అందరికి హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు అందరు రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా ఒక అద్భుతమైన ఇంట్రొడక్షన్ మీకు ప్రిపేర్ అయ్యాను. ఎలాంటి పరిస్థితులైనా ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధించే వాళ్ళే మా నాగారం ఆడవాళ్ళు. ఎలాంటి ప్రశ్నకైనా తెలివిగా సమాధానం రావాలి అని అంటే ఇక్కడికి రావాలి. ఎక్కడికి? మా నాగారం ఆడవాళ్ళ దగ్గరికి. అందుకే వాళ్ళు ఏం చేసినా ఎంతో ఆలోచించి చేస్తారు. అవతల వాళ్ళ మంచి కోసం చేస్తారు. అందుకే మగవాళ్ళం అందరం ఆడవాళ్ళ చుట్టాలం. వాళ్ళుంటే మనం హ్యాపీగా ఉంటాం. వెల్కమ్ టు ఆడవాళ్ళు. మీకు ఆడవాళ్ళు మీకు వాళ్ళు వచ్చేసింది కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఏదైతే క్రేజీగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి వరల్డ్ కప్. సో ఆ క్వశ్చన్ ఏంటంటే, ఇవన్నీ బిగినర్స్ చేసే మిస్టేక్స్ అమ్మా అని ఎలాంటి సందర్భాల్లో అంటాం? మాకు టైం ఇవ్వకుండా హడావిడి చేసేస్తే కొంచెం అటు ఇటుగా రెడీ అయిపోతాం కదా, అది బిగినింగ్ మిస్టేక్. అది బిగినర్స్ మిస్టేక్ అని మీ ఆయన అంటారా, లేకపోతే మీకు మీరు టైం ఇవ్వట్లేదు మైకు దగ్గర పట్టుకోను ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్తారా? అంటే మాకు టైం ఇవ్వట్లేదు కదా. లేదండి, టైం ఇస్తే రెడీ అవుతారా? అవుతాం కదా. మీరు రెడీ అవ్వకుండా నేచురల్ బ్యూటీ కదా. మీరు నేచురల్ బ్యూటీ అని మీ ఆయన ఇప్పటివరకు చెప్పలేదా మీకు? చెప్తారనుకో. మరి ఎందుకు రెడీ అవుతారు మీరు? అంటే టైం ఇవ్వట్లేదు కదా. నేచురల్ బ్యూటీ అంటే టైం ఎందుకు? రెడీ కావాలంటే ఎంత టైం కావాలి మాకు? నీకు టైం వద్దు. నీకు టైం ఎందుకు? నువ్వు నేచురల్ బ్యూటీ అంటున్నా. అయ్యయ్యో అయ్యయ్యోరా. ఓకే మైక్ వేరే వాళ్ళకి ఇవ్వండి. పిల్లలకి ఫస్ట్ టైం స్కూల్ పంపించినప్పుడు హడావిడిలో ఇంట్లో అన్ని మిస్టేక్ చేసి బ్యాగ్ ఇంట్లో మర్చిపోయి పిల్లలకి డ్రాప్ చేసి వస్తావు, అదొక మిస్టేక్. అవును, స్కూల్ కి బ్యాగ్ ఇవ్వకుండా పంపించినావు ఆ పిల్లల్ని. ఫస్ట్ టైం మిస్టేక్. ఫస్ట్ టైం స్కూల్ కి పంపించినప్పుడు అప్పుడప్పుడు టిఫిన్ బాక్స్ మర్చిపోతాము, అప్పుడప్పుడు బ్యాగ్ పంపిస్తాం, అలా బుక్కులు ఉండవు. అట్లాంటివి అవుతూ ఉంటాయి. వెరీ గుడ్. బస్ ఎక్కినప్పుడు బస్ టికెట్ తీసుకోవడం మర్చిపోయినాం, అందుకే మీకు ఫ్రీ చేసిరుగా. పెళ్ళైన కొత్తలో అత్తయ్య గారికి వంట చేసి పెట్టినప్పుడు ఉప్పు కారం ఎక్కువైతే బిగ్నెస్ మిస్టేక్ అండి, అడ్జస్ట్ చేసుకోండి అని చెప్తాను. అది నిజంగానే మీరు వేసినట్టు ఆమెకు తెలియదు కదా. నిజంగానే ఫస్ట్ ఇట్లా వచ్చిన లేదా ఇంటికి అప్పుడే బాసలు ఉతికిస్తుందా, ఉప్పు తిను అని కోపం మీద చేస్తారు కదా. కానీ జెన్యూన్ గా చాలా మందితో అవుతుంది అనమాట. అలవాటు ఉండదు పొట్టిల్లో వంట చేయడం. అంటే ఒకరిద్దరికి అలవాటు ఉండదు, అంత మందికి అలవాటు ఉండదు కదా. మీకుండే నా అలవాటు ఉప్పు ఎక్కువ వేసిరా? లేదా? బట్ రైట్ ఆన్సర్, వెరీ నైస్, నాకు నచ్చింది. రండి. మా పార్టిసిపెంట్స్, అందమైన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు ఫస్ట్ రౌండ్ ఆడడానికి. ఇటు ముగ్గురు అందంగా ఉన్నారు, ఇటు ముగ్గురు పౌడర్ పెట్టుకుని ఉన్నారు. చూడాలనుకుంటున్నారా ఎంత అందంగా ఉన్నారు? రెడీ, మ్యూజిక్, తిరగడమ్మా. మేడం మీ పేరు? మోనిక గారు ఏం చేస్తుంటారు? ఎలక్ట్రానిక్ షాప్. అంత ఆలోచిస్తున్నారేంటి మేడం? మీ గురించి అడిగింది. అంత హ్యాపీనా? ఏదో టెన్షన్ లో వచ్చినట్టున్నారు. ఏం లేదు. అప్పులు ఎక్కువ ఉన్నాయా? ఏం లేవు. మరి ఎందుకు మేడం హ్యాపీగా ఉండే నవ్వు కూడా అనండి. మీ పేరు? నాగశ్రీ అండి. మీరేం చేస్తుంటారు? నేను టైలరింగ్ అండి. టైలరింగ్ ఎన్ని ఏళ్ళ నుంచి అండి? 10 years నుంచి. 10 years నుంచి ఎక్స్పీరియన్స్ టైలర్ అన్నమాట. వెరీ గుడ్. మేడం మీ పేరు? నందిని అండి. ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. మీ పేరుమా? సుష్మిత రాగి. సుష్మిత సేన్. రాగి. మీరు రాగి చావ్ ఎక్కువ తాగుతాను, అందుకే ఇంత హెల్తీగా ఉన్నారు, అందుకే ఇంత స్మైల్ హ్యాపీగా ఉంది. మేడం మీ పేరు? మోనికా రావన్కోల్. మోనికా రావన్న రావద్దా? రావన్కోల్. మోనికా రావన్కోల్. నా పేరు రవి, కార్నెటో కోన్. ఏం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. అది స్టైల్ కోసం పెట్టారా అదా, లేకపోతే సైటా? లేదండి, హెడ్ఏక్ కోసం పెట్టాను. హెడ్ఏక్ కోసం పెట్టారు. ఎందుకు వస్తుంది? పెళ్లి తర్వాత స్టార్ట్ అయింది కదా. అవునండి. పెళ్లి తర్వాత మీ ఆయనకు కూడా వచ్చినాయి 2-3 రాలేదు. ఆయనకు రాలేదు, మీకెందుకు వచ్చాయి పెళ్లి తర్వాత? వచ్చేసింది. ఆయన హెడ్ఏక్ ఈమెకి వచ్చిందా? మీకు బాగా తెలుసు అండి వాళ్ళ ఇంట్లో ఏమేమి జరుగుతుందో. క్లాస్మేట్
చిన్నప్పటి అచ్చనా, ఓకే. మేడం మీ పేరు? రాధికా రెడ్డి అండి, రాధిక గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్ని ఏళ్ళ నుంచి అలా? 13 years. 13 years గా హౌస్ వైఫ్. అంత హ్యాపీ కదా? అంత ఆ, happy. నగలో చీర చూస్తే అంత హ్యాపీ లాగానే అనిపిస్తుంది ఏంటి? ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో కావాల్సిన ప్రాపర్టీస్ ప్లీజ్. ఓ 3 క్వశ్చన్లు అడుగుతా. ఆ 3 క్వశ్చన్లకు ఆన్సర్ వీళ్ళు మెడలో యాలాడుతున్న సెలబ్రిటీస్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, విక్రమార్కుడు సినిమాలో హీరో ఎవరు అని అంట. ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వాళ్ళందరూ లొల్లి పెడతారు. వాళ్ళందరినీ పట్టించుకోవద్దు. మీ ముగ్గురే ఆడాలి. ఆన్సర్ ఎక్కడైతుందో, ఇప్పుడు తేజ గారు అక్కడ ఉన్నారు, ఆవిడ్ని ఎత్తుకోవాలి. అంటే రవితేజ అని ఎత్తుకున్నట్టే. ఆవిడ్ని ఎత్తుకొని మీరు ఇక్కడ ఎల్లోలో, మీరు అక్కడ గ్రీన్ లో నిల్చోబెట్టాలన్నమాట మీ ఆన్సర్ ని. అలా 3 ప్రశ్నలు అడుగుతా. 3 ఆన్సర్లని మీరు ఎక్కడి నుంచి అయితే ఎక్కడైతే ఉంటారో అక్కడి నుంచి ఎత్తుకొని ఆ సర్కిల్లో నిల్చోబెట్టాలి. వాళ్ళ కాలు కింద టచ్ అవ్వద్దు. ఎవరన్నా ఇద్దరే వెళ్ళాలి. ముగ్గురు వెళ్ళారంటే నేను డిస్క్వాలిఫై అంట. మీరే ఆలోచించుకొని ఇద్దరు వెళ్ళాలి. సెకండ్ ప్రశ్నకి వేరే వాళ్ళతో ఇద్దరు వెళ్ళాలి. ఓకేనా? సేమ్ రిపీట్ వెళ్ళకొద్దు. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్త వినండి. నాగార్జున గారి క్రిమినల్ మూవీ తెలుసా పాట? తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ యారు? అంతేనా? మీరు కూడా రైట్ ఆన్సర్ అని ఒప్పుకున్నారా? తెలియదా రైట్ ఆన్సర్ ఏంటో? లాస్ట్ 10 seconds. క్రిమినల్ సినిమా తెలుసా మనసా. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని అడిగినప్పుడు వీళ్ళు ఫస్ట్ వచ్చి పెట్టారు కీరవాణి గారు. ఆస్కర్ అవార్డు విన్నర్ కీరవాణి గారు. మీ ఆన్సర్. అండ్ అక్క సుకుమార్ గారు ఏమేమి చేశారు ఒక్కసారి చెప్పచ్చా? ఆర్యా మూవీ డైరెక్టర్ అయిన. ఆర్యా మూవీ డైరెక్టర్. నేను అడిగింది ఏంటి? మ్యూజిక్ డైరెక్టర్. అది కూడా ఎప్పుడు సినిమా? క్రిమినల్. అప్పుడు సుకుమార్ గారు స్కూల్లో కాలేజీలో చదువుతున్నారు. ఆయన మ్యూజిక్ కొట్టాడా? తెలుసా మనసాకి. ది రైట్ ఆన్సర్ ఇస్ ది ఆస్కర్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. మొత్తానికి మీకు పాయింట్ వచ్చింది. సెకండ్ ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఎవరైనా వేరే ఇద్దరు వెళ్ళాలి. ఓకే? క్వశ్చన్ ఏంటంటే, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్రకి ఆపోజిట్ గా ఉన్న విలన్ యారు? అది మేడం వాళ్ళ రింగ్ అది. మీ రింగ్ అది. లేపాలి. హలో, పేరెంటానికి తీసుకెళ్తున్నాం. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా అంటే అల్లు అర్జున్ గారి సినిమాలో ఉపేంద్రకి ఆపోజిట్ విలన్ యారు? సంపత్ గారు ఒకవైపు అండ్ సాయి కుమార్ గారు ఒకవైపు. ఇద్దరు కన్నడ సూపర్ స్టార్స్. అండ్ ది రైట్ ఆన్సర్ ఇస్ సంపత్ గారు. కంగ్రాచులేషన్. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. సంపత్ గారు ఎవరో తెలుసా మీకు? సంపత్ గారు అక్కడ ఉన్నారు. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సో ఇటొక పాయింట్ ఇది డిసైడింగ్ పాయింట్. ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రౌండ్ విన్నర్స్. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇస్, కన్నులతో చూసేది గురువా కనులకు సొంతముగా. ఈ సినిమాలో హీరోస్ ట్విన్స్. వాళ్ళ ఫాదర్ యారు? గుర్రు ప్రేమ కోసమే నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే.
అవునేలప్ప ముగ్గురు వెళ్ళొద్దు, ఇద్దరే వెళ్ళాలంటే ముగ్గురు వెళ్ళింది. ముగ్గురు ఓ పులి లేడిపిల్ల కనబడితే ఎట్లా పరిగెత్తా అట్లా పరిగెత్తే మన పౌన్స్ అయ్యారు వాళ్ళ మీద. అమ్మ ఆన్సర్ ఎవరు? నాజర్ గారు. సో జీన్ సినిమాలో హీరో తండ్రి, హీరో నాన్నగారు నాజర్ గారు. షూరా? అండ్ దట్స్ ది రైట్ ఆన్సర్. సో ఇక్కడ 2 points అండ్ ఈ దెబ్బతో రౌండ్ విన్నర్. చెట్టిల్లు పెరు విన్ని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మారు చెట్టిల్లు పట్టు పట్టు చెట్టిల్లు పట్టు. అద్భుతంగా ఆడినందుకు మీరు గెలుచుకున్నారు 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ ఆడుతున్నాం. ఇక్కడ సెకండ్ రౌండ్ టాలెంట్ రౌండ్. ఎవరికి ఎక్కువ టాలెంట్ ఉంది ఇక్కడ నాగారంలో తెలుసుకునే రౌండ్. ఫస్ట్ అయితే మా అద్భుతమైన డాన్సర్స్ వచ్చేస్తున్నారు. ఆన్ స్టేజ్ వచ్చేయండి అమ్మా. మీ పేరు చెప్పండి. అశ్విని నా పేరు. అశ్విని గారు ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ చేస్తాను. టైలరింగ్ చేస్తున్నారు. మై నేమ్ ఇస్ హేమలత అండ్ ఐఎమ్ హౌస్ వైఫ్. హేమలత గారు హౌస్ వైఫ్. హాయ్, హాయ్ అండి. నా పేరు ప్రమీల. నేను దాండియా చేస్తుంటా. దాండియా ఈవెంట్స్ చేస్తుంటారు. అది దసరాలా? దసరా కాదు, మ్యారేజ్ కి. ఓ దాండియా కోలాటం అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. హాయ్ అన్న, హౌ ఆర్ యు? ఫైన్ అమ్మా, హౌ ఆర్ యు? వరలక్ష్మి అన్న, హౌస్ వైఫ్. ఓకే. సో నలుగురు అద్భుతమైన డాన్సర్స్ మా నాగారంలో ఎంచుకొని మరీ ఏరుకొని మరీ మేము తెచ్చాము. ఇక్కడ మీ నలుగురు మధ్యలో కాంపిటీషన్. మీ నలుగురిలో ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో పబ్లిక్ వాళ్ళకి ఓట్ వేస్తుంది. ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో వాళ్ళే మాతో లక్కీ బోర్డ్ గేమ్ ఆడతారు. 3000 రూపాయలు గెలుచుకోవచ్చు. రెడీ? నలుగురు స్ట్రైట్ గా నిల్చోండి. నలుగురు సపరేట్ మ్యూజిక్ చేంజ్ అవుతూ ఉంటది, డాన్స్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత పబ్లిక్ ఓట్ వేస్తుంది. 3, 2, 1 మ్యూజిక్. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. వెరీ గుడ్, బ్యూటిఫుల్ ఎనర్జీ. ఒక సమంత, ఒక కాజల్, ఒక రకుల్ ప్రీత్ సింగ్, ఒక శ్రీలీల డాన్స్ చేయడం చూశారు మీరు. ఇప్పుడు వీళ్ళకి మీరు ఓట్లు వేయాలి. ఫస్ట్ మా సమంతకి ఎంతమంది ఓట్లు వేస్తారో చేయొద్దండి. మళ్ళీ ఎత్తిన చెయ్యి మళ్ళీ ఎత్తకూడదు. నెక్స్ట్ మా కాజల్ అగర్వాల్. నెక్స్ట్ మా రకుల్ ప్రీతి సింగ్. మీ ఇంటి చుట్టూ ముగ్గురే చుట్టాలు ఇచ్చిరండి. అండ్ లాస్ట్ కి మా శ్రీలీల. ఎవరు రాలేదండి మీ ఇంటర్ నుంచి? డాన్స్ చూసన్నా వేయాలి కదండి, ఓ 2-3 అన్నా. సో ఫైనల్ గా ఆల్మోస్ట్ ఇంకా నా ఓటు కూడా కలిపి ఇక్కడ నుంచి ఇద్దరిని నెక్స్ట్ రౌండ్ కి తీసుకెళ్ళిపోతున్నాం. ఆ ఇద్దరు వచ్చేసి ఇద్దరు డాన్సర్స్ వచ్చేసి సమంత అండ్ కాజల్. సో లక్కీ బోర్డ్ వచ్చేసింది. 20 seconds లో ఎంత గెలుస్తారో చూద్దాం. 3, 2, 1 గో. Morire
ఎంత బాగా డాన్స్ చేశారు. ఈ నుంచి ఇంటికి పోనీ క్యాబ్ డబ్బులు కూడా రాలేదు మేడం. అక్కడ 2000, 1000, 500 వదిలేసి 100 రూపాయలు నచ్చిందా మీకు? వచ్చిపోయిందా? ఏంటది వచ్చిపోయేది? నాకు జ్వరం వచ్చిపోయింది. రండి మేడం, దీన్ని అంటారండి లక్. ఎవరికి ఎప్పుడు ఎలా ఫేవర్ చేస్తుందో తెలియదు. 20 సెకండ్లు మీకు కూడా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1100. కొంచెం ఇంట్లో చెప్పుకోని కన్నా ఉంటుంది ఇట్లుంటే. 1100 రూపీస్. కంగ్రాచులేషన్. సో లాస్ట్ రౌండ్ సెలెక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే గాలిపటాలు బాగా ఎగరేస్తారో వాళ్ళ లోపలికి లాగేస్తాం. పాట వేసుకో స్వామి. మీ పేరమ్మా? నా పేరు మాధవిరెడ్డి. మాధవిరెడ్డి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అప్పుడప్పుడు ఏడు నా కొడుకు అంటుంటారు. ప్రీతి అండి. ప్రీతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మేడం? వీణా నా పేరు. వీణా గారు ఏం చేస్తుంటారు? నేను టైలరింగ్ నేర్పిస్తుంటాను. నేర్పిస్తుంటారు. వెరీ గుడ్. మేడం? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ప్రవీణ. ప్రవీణ గారు ఏం చేస్తుంటారు? ఇంజనీర్, నెట్వర్క్ ఇంజనీర్. నెట్వర్క్ ఇంజనీర్. ఫెంటాస్టిక్. దుర్గా. దుర్గా గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఆల్రైట్, సో ఇటు ముగ్గురు రెడీగా ఉన్నారు. ఆడడానికి సామాన్లు పట్టరండి రా. ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి. హెయిర్ బ్యాండ్స్ 3 ఉన్నాయి. ముగ్గురు పార్టిసిపెంట్స్ కి పెట్టుకుంటారు. వీటి మీద ఇలా వేస్తే ఇలా అవుతుంది అనమాట. కింద తల ఉన్నదని ఊహించుకోండి. ఇక్కడ అవుతుంది అనమాట. ఇట్లా వేయాలి. ఆ రింగ్ లో ఒకరు ఈ బ్యాండ్ తో ఉంటారు, ఈ రింగ్ లో ఒకరు బ్యాండ్ తో ఉంటారు. కానీ వాళ్ళ చేతిలో రింగ్స్ ఉంటాయి. కుంటుకుంటూ రావాలి, రింగ్స్ తీసుకొని వెళ్ళాలి, రింగ్ వేయాలన్నమాట. 1 minute లో మీ ముగ్గురు కలిసి ఎన్ని రింగ్స్ పడిన రింగ్స్ ఆ ఎల్లో కోన్ మీద వేసేయండి. ఎన్ని రింగ్స్ కౌంట్ చేస్తాం. ఎవరైతే ఎక్కువ రింగ్స్ వేస్తారో వాళ్ళే విన్నర్. ఇది మీది, ఇది మీది, ఇది నీది. రెడీ? టేక్ ఎ పొజిషన్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? పిట్టగోడ మీద పెట్టే పిచ్చాపాటి ముచ్చట్లే, చైనా వాళ్ళ మీద చిన్న వైన్ వేస్తూ చెప్పుకుందాం. తాజ్ మహల్. 5, 4, 3, 2, 1 టైమ్ అప్. వచ్చేయండి. సో మొత్తానికి 1 minute లో మీరు 2 వేసారు, విచ్ ఇస్ నాట్ అ బ్యాడ్ స్కోర్. అండ్ మీ టార్గెట్ 3 వేస్తే మీరు గెలిచిపోతారు. ఓకేనా? టేక్ ఎ పొజిషన్, గో, రన్. Time up.
ఓకే, సో మీరు కూడా 2 వేసారు. డ్రా అయింది కాబట్టి అరే కాయిన్ తీసుకురారా. సో హెడ్స్ ఆర్ టైల్స్ 2 అని ఉన్నది, అది టైల్. నేషనల్ ఎంబ్లమ్ ఉంది, అది హెడ్స్. సో మొదటిగా ఆడింది మీరు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్. ఇప్పటివరకు హెడ్స్ రాలే, టైల్స్ కదా, అది వచ్చినట్టు దాఖలాలు కూడా లేవు. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. చూసారు కదా, ఇంకో అద్భుతమైన ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు